టైగర్ గారు ఒక్క చిన్న విషయం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంటే గడిచిన 2050లోనే తెలంగాణ సపరేట్ కావాలి మాకు, ఏదైతే ఉమ్మడి హైదరాబాద్కి సంబంధించి కాకుండా అప్పటి నుంచి కొట్లాడితే ఎప్పుడో మరుగున పడ్డ తెలంగాణ పోతా ఒకరింటికొకరు పోయింది. 1968లో కూడా మళ్ళీ దశ ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాల్వంచలో ఒక వ్యక్తి అప్పటి నుంచి కూడా స్టార్ట్ అయింది. ఇదంతా పోయింది. కానీ 2020 లోపల 2000 సంవత్సరం లోపల ఏదైతే కేసీఆర్ ఓ పార్టీ నుంచి తను పార్టీ పెట్టడం జరిగింది. అప్పుడు ఉద్యమం ఊరెత్తున తీసుకురావాలనే సంకల్పంతో పార్టీ పెట్టి అతను చేయడం జరిగింది. అదంతా అంటే ఒకే వ్యక్తి తెలంగాణ సాధించడం కంటే చాలా బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, సకల కళాకారులు, మేధావులు, విలేకరులు, అంటే మీడియా కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ధర్నాలు, రాస్తారోకోలు అందరూ కూడా చేశారు. అదే సిద్ధాంతం లోపల అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మిగతా మనం చూసాం. ఏదో పొన్న ప్రభాకర్ గౌడ్ అప్పుడు వాళ్ళందరూ కూడా చేశారు. ఇటు ఆంధ్రలో ఉన్న నాయకులు ఇక్కడ చేశారు, తెలంగాణకు అడ్డుపడుతున్నారు, అది ఇదని చెప్పి అందరూ చేశారు. కానీ ఇక్కడ బలైపోయింది మాత్రం 1800 మంది బలిదానం చేసుకున్నారు చాలామంది. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకుంటే విద్యార్థులు కావచ్చు, నాయకులు కావచ్చు, చాలా వరకు కూడా. కానీ ఆ కోరుకున్న తెలంగాణ సిద్ధించిందా? వారి ఆత్మ శాంతిస్తుందా? ఇప్పటికైనా శాంతించగలుగుతుందా? ఇప్పుడు ఒకటేంటంటే తెలంగాణ ఉద్యమ లక్ష్యం ఏంటి అంటే, ఒక ఉద్యమకారునిగా చెప్పాల్సి వస్తే, ఒకటి స్వీయ పాలన, రెండోది ఆత్మగౌరవం. ఇవి రెండు. తర్వాత సివిక్స్, ఎకనామిక్స్, పొలిటిక్స్ అనేది యాడ్ అవుతాయి. అవి మనం చర్చించుకుందాం. సరే, ఇప్పుడు పెద్దలేమో రంగాల వారిగా సరే వారు చెప్తారు మళ్ళీ తర్వాత. కానీ ఇక్కడ స్వీయ పాలన వచ్చిన మాట వాస్తవం. ఆత్మగౌరవ నినాదం కొనసాగుతుందా అంటే సమస్యల్లో పడ్డది. అంటే ఏమైంది, రాచరిక ఛాయలు వచ్చిన పరిస్థితి నుంచి మళ్ళీ ప్రజలు ఎలా రివోల్ట్ అయిండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీకి అదృష్టం రావచ్చు కాక, ప్రజాస్వామ్యం పాదుకొల్పడానికి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి భాగం అవుతుందని చెప్పి బీజేపీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు. దీన్ని గతంలో ఇలా మా రాకేష్ రెడ్డి గారే అన్నారు, స్పీకర్ గారితో, చైర్మన్ గారితో, ఆ పదవులలో గతంలో ఉన్న ఆ అనార్కిక్ దాన్ని తీసేసి సరళం చేయండి అని చెప్పి మనం టిఫిన్ చేసిన పొద్దుగా అసెంబ్లీలో అన్నాడు ఆ మాట. సో ఆ పరిస్థితి మనం చెప్పుకునే స్థాయికి వచ్చింది. గతంలో ఆ పరిస్థితి లేదు. కేసీఆర్ గారే లక్ష్యంగా ఇలా మీరు చూడండి, జూన్ 2 మనం ఇక్కడ తెలంగాణ ఏమంటారు ఆవిర్భావ దినోత్సవం జరుపుతారు. వాళ్ళు పోయి డల్లాస్ లో మీటింగ్ పెట్టుకున్నాడు మనోడు కేటీఆర్. అంటే ఐఆర్ఎస్ అయింది, టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్, బిఆర్ఎస్ నుంచి ఐఆర్ఎస్. అంటే ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉండాలి కదా. మనం ఎక్కడ ఏ భూమి మీద దేని కొరకు కొట్లాడుతున్నామో. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బీజేపీతో కలిసి ఇప్పుడు బిఆర్ఎస్ ఆ రోజు జేఏసీతో ఉన్న డిమాండ్ ను పరిష్కరించినాయి. ఇవి ఈ మూడు పక్షాలు కూడా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు, నా భాషలో చెప్పాలంటే నేను కామర్స్ స్టూడెంట్ కాబట్టి, ఒక ఆర్థిక విధ్వంసం సృష్టించింది. విస్ఫోటం. మన హీరోషిమా నాగసాకి లాగా ఎట్లా బాంబు వేలి ఇప్పటికీ రిస్టోర్ కావడానికి సమస్య అయిందో, లేదంటే భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎట్లయిందో, ఇక్కడ ఈ 9 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన ఆర్థిక విస్ఫోటం, దాని తాలూకు సమస్యలు. ఇప్పుడు మా రాకేష్ గారికి నేను రాజకీయ నాయకుడు అయినందుకు సిగ్గుపడుతున్నా అనే స్థితికి వచ్చింది. సరే, నేను ఎమ్మెల్యేగా లేకపోయినా ప్రాక్టికాలిటీస్ తెలుసు కాబట్టి కొన్ని అంశాల్లో వస్తున్న ఆర్థిక కష్టాలను వారు ఆ విధంగా డిఫైన్ చేసిందని నేను అనుకుంటున్నా. మేబీ 25, 26 కూడా మనకు కొంచెం ఇబ్బందులే ఉన్నా 26, 27 ఆర్థిక సంవత్సరానికి మనం మరింత ఏమంటాం ఆర్థికంగా పుంజుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రమారమి చూస్తుంటే. ఎందుకంటే ఇవన్నిటిని కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి రెవెన్యూ రిసీట్స్ కూడా ఈ సంవత్సరం పెరుగుతాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న రెసిషన్ ఏదైతే ఉందో దాన్ని అంతా అట్టి పెడుతున్నారు. అమెరికా నుంచి మొదలు పెడితే మన ఇండియన్ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఎందుకు దాన్ని ఎక్స్పోజ్ చేయట్లేవు. ఆ తాలూకు సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం ఎదురీగడమా లేదంటే మరింత పురోగమించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నామని డెఫినెట్ గా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ కొన్ని రంగాలకు సంబంధించిన అంశంలో తడబడుతున్నట్టు కనపడ్డా, ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఇచ్చిన హామీల విషయం పక్కన పెట్టండి, రంగాల వారీగా అభివృద్ధి అనేది
అది సస్టైనబుల్ గా లేదంటే ఒక కాన్స్టాంట్ డెవలప్మెంట్ గ్రోత్ ఉంటుంది. ఎక్కడ డిక్లైన్ అవుతున్నాం అని అంటే దేనికైనా ఎకనామిక్స్ ఆపాదించేటప్పుడు ఆర్థిక కష్టాలను మాత్రమే పెడుతున్నాం కానీ వారు అన్నట్టుగా రైతులు ఏమీ ఆగట్లేరు, వ్యవసాయం ఏమి ఆగట్లేదు, అంతకంటే మించిన పంట దిగుబడి వస్తున్నది, అంతకంటే మించిన ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నాం. నీళ్లకు సంబంధించిన అంశంలో మనకు అసలు అనవసరమైన ఖర్చా అనిపించింది నాకైతే ఈ పాలమూరు రంగారెడ్డి విషయంలో. ఇంకా మనకు ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు కానీ కాళేశ్వరం విషయంలోనే కాదు, మిగతా ఒక 10% కనుక ఉన్న వాటిని మనం ఒక 20-30 వేల కోట్లతో కనుక కంప్లీట్ చేసుకోగలిగితే ఆయకట్టు చాలా పెరిగేది. అవి మధ్య తరహా ప్రాజెక్టులకు సంబంధించి వాటిని వాళ్ళు దృష్టి పెట్టాలి. కాబట్టి రేపటి రోజున నేనంటున్నా నెంబర్ 1 గా కావడానికి అవకాశాలు ఎంత ఉంటాయి అనే విషయాన్ని ఒక చర్చ అయితే, జిఎస్టీలో మనం నెంబర్ 1కి వచ్చినాం అంటే ఏంటి, ప్రజలు ఎంత సిన్సియర్ గా ఉన్నారని చెప్పడానికి ఇది ఒక గీట్రా. 88% తో మనం నెంబర్ 1 గా ఉన్నాం. తర్వాత నేనేమంటున్నా అంటే ఆర్థికంగా విడిపోయిన తర్వాత బలంగా ఉన్న స్టేట్ బలహీనంగా అయినప్పటికీ కూడా సోర్సెస్ లేక కాదు, వాటి మేనేజ్మెంట్ లో లోపం, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ లో ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలనేది ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ కేసీఆర్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ఎవరు అల్లుడే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు, అంతకుముందు ఈటెల రాజేందర్ గారు ఉంటే ఎంత మేరకు ఎక్స్పర్ట్స్ అనే విషయం పక్కన పెడితే కేసీఆర్ గారు ఎంత ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మనకు తెలుసు. ఏమైనా పొలిటికల్ లీడర్స్ ను మేనేజ్ చేయడం కాకుండా ఎక్స్పర్ట్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు నేను ఎందుకంటే బట్టి గారితో కొన్ని అంశాలు షేర్ చేసుకుంటున్న క్రమంలో వాటిని మనం కంపారిటివ్ అనేదాన్ని ఫుల్ఫిల్మెంట్ అనేదాన్ని ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రతి రూపాయి విషయంలో అనేది తెలుస్తుంది. కాబట్టి రేపు మరింత ఆర్థిక సృష్టిని లేదంటే సంపద సృష్టిని పెంచే దిశగా చేసి సంపద పంపిణీ కూడా మరింత ఉత్సాహంగా ముందుకు పోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కొన్ని పథకాల విషయంలో వచ్చే సమస్య తప్పితే మిగతా అంశాల్లో కావు. డెఫినెట్ గా రేపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే రేవంత్ రెడ్డి గారి హయాంలో చాలా పెద్ద ఎత్తున ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పుడు మూసీ రిజర్వేషన్ అనేది హైదరాబాద్ కి సంబంధించింది అయినా కూడా అది 2-3 జిల్లాలకు సంబంధించిన అంశం. అది తుంగతుర్తి నాకు ఉంటది, ఇటు భువనగిరి కానీ, అటు గట్కేసర్ అంటే మేడ్చల్ కానీ, లేదంటే ఉప్పల్ కానీ, ఇట్లా ఒక 5-6 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అటు వాడపల్లి వరకు ఉన్న సమస్య ఏందో తెలుసు. అది ఈవెందో ఏదో నదిలో పూలు పెట్టేది కాదు, అది నదినే పునరుజ్జీవం చేసి అదొక ఆర్థిక మోడల్. ఇప్పుడు హైదరాబాద్ రెవెన్యూస్ లో 40,000 కోట్ల పైచీలకు వస్తున్నాయి అని అంటే హైదరాబాద్ పుణ్యమే. హైదరాబాద్ మనం ఏమిస్తున్నాం, హైదరాబాద్ ఏమైనా ట్రాఫిక్ లెస్ సిటీగా చేయగలిగినాం, అందమైన నగరమే. కాబట్టి ఇలా ఒకవైపు ఇటు పాత నగరాన్ని, ఒరిజినల్ నగరాన్ని మనం డెవలప్ చేసుకుంటూనే ఒక న్యూ ఏఐ థాట్స్ తో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు న్యూ సిటీని కూడా ఒకటి ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నాయి. భవిష్యత్తులో మీరు అంటే ఏది చేసినా దాన్ని రాద్ధాంతం చేయడము, సోషల్ మీడియాలో పెట్టడము, లేదంటే దాన్ని కౌంటర్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు వాళ్ళు. కానీ విపక్షాలకు సంబంధించి డెఫినెట్లీ ఒక విజన్ తోని రేవంత్ రెడ్డి గారు చాలా ఇప్పుడు యంగ్ ఇండియా యూనివర్సిటీకి సంబంధించిన స్పోర్ట్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, లేకపోతే హాస్పిటల్స్ ఇప్పుడు మనం ఎయిమ్ స్థాయి హాస్పిటాలిటీని మనం ఇప్పుడు గాంధీ మన ఉస్మానియా హాస్పిటల్ చేయబోతున్నాం. సో అట్లా ఎన్నో రకాల ఒక డ్రాస్టిక్ చేంజెస్ మనం మా పథకాల రూపంలో తీసుకురాబోతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్య రంగం, విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు భారతదేశంలో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నది. కాబట్టి వన్ రైజింగ్ అంటే ఓన్లీ ఒక ఇష్యూలనే కాకుండా అన్ని రంగాల్లో నెంబర్ 1 అవడానికి ఒక ప్రణాళిక ఉంది. కాకపోతే 1 year 1.5 year తోనే కాబట్టి దాన్ని మనకి ప్రస్ఫుటంగా కనబడదు. అది కొంత మార్పులు కనబడుతున్నాయి. కానీ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తో కూడిన తెలంగాణ రేపు మన ముందు ఆవిష్కరించబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. డెఫినెట్ గా అది అందరు కూడా ఫీల్ ఫ్రీగా ఉండి డెమోక్రటైజ్ గా మరింత ప్రశ్నించే తత్వాన్ని అంశాల వారిగా చేసే ప్రయత్నం చేస్తున్నామంటేనే ప్రభుత్వం ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా న్యాయం కోసం పోరాడే, హక్కుల కోసం పోరాడే పరిస్థితి ఎక్కువ పెరిగింది అంటే అక్కడ అభివృద్ధికి స్కోప్ ఉంది అన్నట్టు. అణచివేత ఉన్నది అని అంటే గతంలో మీరు ఏం చేసినా కూడా అణచివేసుడే, ధర్నా చౌక్ ఎత్తేసుడే, ఎవరైనా మాట్లాడితే వాడిని అణచివేసుడే, ఏమైనా చేస్తే తీసుకుపోయి బొక్కలు పెట్టుడే, లేకపోతే మాలాంటోళ్ళనే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులమైన మాలాంటోళ్ళనే లోపల పెట్టాలనో కేసులు పెట్టాలంటే 100 సార్లు ఆలోచించేది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎక్కడైనా కూడా ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క అంశాలను చాలా స్పష్టంగా చెప్పే హక్కు కలిగి ఉన్నారు. అది ప్రభుత్వానికి మేలు జరుగుతుంది.
ఎందుకంటే ఒక విమర్శ వచ్చిందంటే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది అనే అంశాన్ని మేము దాన్ని తెలుసుకున్నాం కాబట్టి డెఫినెట్ గా మరింత డెమోక్రటైజ్డ్ తెలంగాణని నిర్మించే ప్రయత్నం దయాకర్ గారు ఒక్క నిమిషం చేస్తున్నాం. మీరు లైన్లో ఉండండి.